నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ప్రమాదపు అంచున ప్రపంచం 2029 ఆస్ట్రోనామీలో జరగబోతున్నటువంటి విషయాన్ని ఆస్ట్రాలజికల్ కూడా ఆస్ట్రాలజికల్ గా ఒకసారి చూసుకుంటే డెఫినెట్ గా ఇండికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అది ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి, ఒకటే కాబట్టి సబ్జెక్ట్. అయితే ఈ శకలాలు వస్తున్నాయి, భూమిని తాకబోతున్నాయి అనేవి సర్వసాధారణంగా వింటున్నాం. మా అమ్మ చిన్నప్పుడు, మా అమ్మ ఇప్పటికీ చెప్తుంటుంది, 60s అరౌండ్ 68 ఆ ప్రాంతంలో స్కై ల్యాబ్ ఒకటి పడబోతుంది అని చెప్పి చాలా ప్రచారం వచ్చేసి అందరూ ఆస్తులు అమ్ముకుని మరి వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంతకీ దాన్ని బంగాళాఖాతంలో వేసేసారు, పడిపోయేలా చేశారు. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కంగు తిన్నారు. తర్వాత 2012 ఇది కూడా చాలా హంగామా చేసింది. 2012 ఇంకా యుగాంతం అని భయపడిన వాళ్ళు భయపడ్డారు, భయపడిన వాళ్ళు అన్ని పట్టించుకోలేదు. ఇట్లా ఆస్ట్రోనాట్స్ రావటం అనేది సర్వసాధారణమే, వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఇస్రో అండ్ నాసా చాలా గట్టి సూచన ఇస్తోంది. ఇది చాలా చాలా వేగంగా వస్తోంది. అలాగే 6,000 కోట్ల సంవత్సరాల ముందు ఏదైతే జరిగిందో అదే పరిణామం జరుగుతుంది. ఒకవేళ ఈ శకలం కనుక భూమిని ఢీకొంటే 90% జీవరాశులు ఇదైపోతాయి. మొత్తం అసలు భూమే దానికి ఇదైపోతుంది అని చెప్పి, దగ్ధం అయిపోతుంది అని చెప్పేసి కూడా గట్టిగానే చెప్తున్నారు. దీన్ని ఈజీగా తీసుకోవటానికి లేదు. మరి ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది సార్? దీన్ని ఆస్ట్రాలజీ కూడా సపోర్ట్ చేస్తోందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మనకి ఆస్ట్రాలజీలో ఏదైనా ఒక తీవ్రమైనటువంటి సంఘటనలు జరగాలి అంటే దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ 2029లో కొంచెం ఈ నిరుద్యోగ సంబంధించిన ఈ AI బాగా డెవలప్ అవడం వల్ల అక్కడ కొంచెం ఆ విషయాలు చూసుకోవాలని మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ కూడా ప్రపంచం అంతమైపోతుంది అనేటువంటిది మనం ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ 13వ తేదీ ఇచ్చారు, 13 ఏప్రిల్ 2029 అని. అయితే ఆ రోజున్న ప్లానటరీ పొజిషన్స్ అసలు నిజంగానే అలాంటి సంఘటన ఏదైనా జరిగేటువంటి యోగాన్ని ఇస్తుందా, అసలు ఉందా అలాంటిది ఏదైనా అని చెప్పి చూసుకుంటే కనుక ఆ రోజు చూడండి, అమావాస్య అవుతుంది, ఆ రోజు అమావాస్య అయిపోయింది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా శని కుజులు అంటే షష్టాష్టకాల్లో ఉన్నాడు, కుజుడు చూస్తున్నాడు శనిని, కానీ గురువుతో ఉన్నటువంటి శని. ఇది మనం గురువుతో ఉన్న కుజుడు మనం అర్థం చేసుకోవాలి. కుజ ఇంట్లో శని సార్, మరి కుజంట్లో శని అనేటువంటిది ఇది కొంచెం న్యాచురల్ కర్మకారకుడు కాబట్టి ఇది మనం అందుకే ఆ రోజు మనం చూసి ఇది ప్రొఫెషనల్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచే మనం ఎవరైతే ఉన్నారో బిజినెస్ వైపు వెళ్ళాలి, ఎంతసేపు జాబ్ మీద ఆధారపడి ఉండొద్దు, ఈ AI ప్రభావం అక్కడ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అనేటువంటిది ఆ రోజు మనం చెప్పుకున్నాం. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడా కూడా ప్రపంచాన్ని వినాశనం అయిపోవడానికి మాత్రం చేయట్లేదు. బికాజ్ వీళ్ళు ఇచ్చిన డేట్ అంటే 13/4/2029కి ఈ గురువు కుజులు కలిసి ఉన్నారు. అంటే గురువు కుజుడిని కంట్రోల్ చేస్తుంటాడు. ఇక్కడ శనిని ఈ 2 గ్రహాలు కంట్రోల్ చేస్తుంటాయి, మెర్క్యూరీ అండ్ వీనస్. సో ఇది ఎక్కడా కూడా వినాశనం అయిపోయేటువంటి డేట్ అయితే అసలు కాదు, 100%, అందులో డౌట్ లేదు. మరి ఇంకోటి ఏంటంటే దీన్ని ఈ రాహుకేతువులు ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదైతే అందరూ ఇది అసాధ్యము అయిపోయింది, ఇంకా మొత్తం మునిగిపోయింది అన్నప్పుడు అది రివర్స్ అవుతాయి ఈ రాహుకేతులు ఇక్కడ ఉన్నప్పుడు. అంటే రాహు ధనస్సులో మళ్ళీ ఇదే ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉంటే దాన్ని కోదండరామ్ యాక్సిస్ అంటారు. అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఇది అసాధ్యము అని అనుకునేది వాళ్ళు సాధ్యం చేసి చూపిస్తారు ఆ జాతకులు. అమేజింగ్. రాముడు జాతక చక్రంలో ఉంటుంది అది కోదండరామ్ యాక్సిస్, ఇక్కడ రాహు ఇక్కడ కేతు. వాళ్ళు సముద్రంలో ఉంగరం పడేసి కూడా తీసుకురాగలరు. అందుకే శ్రీరామచంద్రమూర్తి అంతమంది సైన్యంతో ఒక బ్రిడ్జ్ కట్టి, సముద్రం మీద బ్రిడ్జ్ కట్టడం మామూలు విషయం మానవ మాత్రుడికి, వెళ్ళి అక్కడ రావణాసురుని సంహరించి సీతాదేవిని తెచ్చుకున్నాడు ఆయన యుద్ధంలో ఓడించి. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఎక్కడా కూడా అటువంటివి ఏమీ చూపించట్లేదు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. 100% సేఫ్. దాని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఇది ఒక 2.5 సంవత్సరాలు ఉంటాడండి శని. ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు సార్ శని? 2028 ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ఎంటర్ అవుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ 2028 ఫిబ్రవరి 26, 27 డేట్స్ లో ఇక్కడికి వస్తాడు శని భగవానుడు. 28 లో ఎంటర్ అవుతున్నాడు. అంటే అప్పటికే
మనకి ఇక్కడికి సంవత్సరం 2 నెలలు అవుతుంది ఇక్కడికి Yeah. వచ్చి శని. Yeah. ఇది 2.5 years ఉంటాడు. Mm. అందుకే మనం ఆ రోజు ఏం చెప్పామంటే 28th ఫిబ్రవరి నుంచి ఒక 2.5 సంవత్సరాలు శని ఇక్కడ సంచరిస్తుంటాడు. Mm. న్యాచురల్ 10th లార్డ్, Mm. ఈయన న్యాచురల్ 10th లార్డ్ వెళ్ళి నీచబడ్డాడు కాబట్టి కొంచెం అప్పటికల్లా మీరు సెట్ చేసేసుకోండి. Mm. ఈ ఇంకొక ఒకటే జాబ్ ఒకటే కాకుండా ఇంకొక ఆదాయం కూడా సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు సొంతంగా ఏదైనా చేసుకోవాలన్నాం. కానీ అది ఎక్కడా కూడా ఏదో వచ్చి భూమిని డ్యామేజ్ చేసేటి మాత్రం కనిపించట్లేదు. కనిపించట్లేదు. బికాస్ ఆఫ్ శుభగ్రహాలు జన్మజాతకంలో ఏంటంటే మనం ఎప్పుడైనా జన్మజాతకం కావచ్చు, గోచారాలు జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ రెండిటికి కనుక శుభగ్రహాల సంబంధం ఉన్నప్పుడు ఎలాంటి ఏదో శకలం వచ్చేసి భూమి మొత్తం బద్దలైపోవడం, కొన్ని ప్రదేశాలు మొత్తం ఏదో అయిపోవడం మాత్రం అస్సలు జరగదు. అంటే ఎందుకంటే ఈ విషయం మనం ఎందుకు క్లారిటీగా చెప్తున్నాం అంటే చాలా మంది తెలియక అది ఎలాగో పోతుంది కదా అని చెప్పి వాళ్ళ బాధ్యతలు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయ్యయ్యో, ఉన్న అలా. ఆస్తులు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు స్కై ల్యాబ్ స్కై ల్యాబ్ పడిపోతుందని కొంతమంది ఆస్తులు అమ్మేసుకున్నారు. తీరా చూస్తే అయ్యో అనవసరంగా అమ్ముకున్నాను. ఇవాళ రేపు అంత అనవసరంగా. ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారంటారా? ఇవాళ అప్పుడైతే రేపా? ఇంకా పాపం తెలియదు కదా. తెలియదు అంటే ఉమ్. ఇక్కడ ఇన్నోసెంట్ అని కాదు, ఉమ్. ఎవరైనా తప్పుదో పట్టించవచ్చుగా. కరెక్ట్. ఒక్కరు పాడైపోయినట్టు. పాడిపోయినట్టు అవును ఇప్పుడు సార్, అవును. ఏముంది అసలు భూమి బద్దలైపోతుంది, ఉంచుకుని ఏం చేస్తావు, ఎంజాయ్ ఎంజాయ్ చేయి చేద్దాం. బాబా, అలాంటివి చేయకండి. ఎందుకంటే మనకి కల్కి పురాణంలో ఆ సార్. భూమికి అంటే నిత్యం లేసేవాళ్ళు భూమి కట్టిన ఈ చెట్టు ఇంత చిన్న మొక్క దాని చెట్టు మీద ఏదో ఉంటుంది అంటారు మొక్క, దానికి నిత్యం లేసేవాళ్ళు పుడతారట. Oh. అలాగే ఈ భూమి ఎండింగ్ కలికి అవతారం కల్లా మనిషి యొక్క ఆయుష్ 16 సంవత్సరాలు బ్రతికితే అబ్బా చాలా బ్రతికేటరా అంటారు. అండ్ లిలిపుట్స్ లాగా అదే ఇంత లిలిపుట్స్ లాగా ఇంత ఉంటారట మనకి. ద్రాక్షారామంలో కూడా అలాంటి చిన్నది గుడి ఉంది, లిలిపుట్ ఉంది. సెంటర్ అయ్యేలా కదా. అవును, ఎందుకంటే మనకి గతంలో చాలా సార్లు ఇలాంటివి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అక్కడికి ఎండ్ అయిపోతుంది అని చాలా వచ్చాయి. Right. ఇది కూడా అలాంటిదే. Right. అదేమీ వచ్చి దీనికి వద్దదో అది పక్క నుంచి వెళ్ళిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉంది. ఎందుకంటే కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం మనం. ప్రథమ పాదంలో ఇంకా 3 పాదాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఏదో ఎండ్ అయిపోతుంది కదా అని విద్యార్థులు ఏం చదువుతాంలే మనం ఏం సాధించాలనే విద్యార్థులు అనుకోవద్దు. పెద్ద పెద్ద వాళ్ళు బాధ్యతలు వదిలేయద్దు. Right. ఖచ్చితంగా ఇంకా ఉంది ఈ లోకం. Definitely. అమావాస్య ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా అనేది ఒక్కసారి చెప్పండి సార్. అమావాస్య ఇంపాక్ట్ దాని మీదే ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ అమావాస్య అంటే ఈ 4 రాసులు కనెక్ట్ అవుతాయండి ఇప్పుడు కూడా. అంటే ఈ 4 డ్యూయల్ సైన్స్ అంటారు. అవును సార్. ఇక్కడ ఉండేటువంటి గ్రహాలు ఈ కేతు రాహువుల్ని కంట్రోల్ సంబంధం పెట్టుకుంటుంది. కాకపోతే లక్కీగా గురువు కూడా చూస్తున్నాడు దాన్ని. అంటే ఏంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత జోరుగా సాగుతుందో దగ్గర అవుతున్నా కొద్దీ దీని అడ్వర్టైజ్మెంట్ కొంచెం పెరుగుతూ ఉంటది. ఇంకేముంది వచ్చేసింది. అప్పుడు కొంతమంది ఏదైనా కొంచెం మానసిక స్ట్రెస్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అమావాస్య వచ్చినప్పుడు ఈ రాహుకేతువుల్లో కానీ మనకి అందుకే చూడండి గ్రహణాలు పడతాయి ఇక్కడ ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటివి సంభవించాలంటే కాలసర్ప యోగంలో ఉండాలి గ్రహాలని. కాలసర్ప యోగంలో కూడా లేవు గ్రహాలు ఆ టైంలో. ఎందుకంటే రాహుకేతులకు అవతల కొన్ని గ్రహాలు ఇవతల కొన్ని గ్రహాలు. కాలసర్ప యోగం దోషం అంటే యోగం ఈ 2 గ్రహాలు ఇటు వచ్చేస్తాయి. మొత్తం ఇటు వచ్చేస్తాయి. అంటే రాహుకేతులకు అటుగాని ఇటుగాని ఉంటాయి పూర్తి గ్రహాలు. సో అది కూడా లేదు. సో పాయింట్ నెంబర్ 1 కాలసర్ప యోగం లేదు. ఈ 2 గ్రహాలు చూసుకోవాల్సిన శుభగ్రహాలతో కనెక్టివిటీ పెట్టుకొని ఉన్నాయి. మనకి కలికి అంటే మన కలిపురుషుడికి సంబంధించిన ఆవిర్భావం కానీ ఇవన్నీ చూసుకుంటే అప్పటికి ఉండేటువంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి. మనకి ప్రథమ పాదంలోనే ఉంది కలియుగం. ఇంకా 3 పాదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ అవ్వదు. మంచి విషయం చెప్పారు సార్. ఎంతో కొంత బెంగ పెట్టుకునే వాళ్ళు, బాగా డెలికేట్ మైండ్ వాళ్ళు బెంగ పెట్టుకునే పరిస్థితి ఒకవేళ ఉంటే గనక ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. చెప్తున్నా ఏం కాదని. మనం ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. అంతే. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.